యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తులైనటువంటి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో బొంకినటువంటి పేతురు, ఎరగనని చెప్పినటువంటి పేతురు గొప్ప ఆత్మీయుడిగా మార్చబడిన తర్వాత రాసేటువంటి పత్రికలు 1వ పత్రిక, 2వ పత్రిక. ఆ పేతురు రాసేటువంటి పత్రిక ద్వారా ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ భాగంలో 2 తలంపులు ఉన్నాయి. మొదటి తలంపు ఏంటంటే భక్తి యందు సహోదర ప్రేమ అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనందరం కూడా చెప్తూ ఉంటాం, నేను దేవుని యందు చాలా భయభక్తులు కలిగి ఉన్నాను అని. చాలా దేవునికి విధేయత, భక్తి కలిగినటువంటి వారిని అని చెప్తూ ఉంటాం. నిజమైనటువంటి భక్తి మనలో ఉంటే బ్రదర్లీ లవ్ అనేటువంటిది మనం కలిగి ఉంటాం అంటున్నాడు. సహోదర ప్రేమ. సహోదర ప్రేమ అంటే కేవలం అంటే మనకు తోడబుట్టినటువంటి వారు మాత్రమే కాదు, మనకి సమాజంలో ఉన్నటువంటి వారు ఏ కులమో, ఏ మతమో, ఏ ప్రాంతమో, ఏ జాతో అని మనకు అనవసరం. ప్రభు జ్ఞాపకం చేసిన మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనేటువంటి దాంట్లో ఆయన ఆజ్ఞలో జ్ఞాపకం చేసినట్లుగానే సహోదర ప్రేమ. అన్నదమ్ముల మధ్య ఇంట్లో ఉండాల్సినటువంటిది సహోదర ప్రేమ. బయటి వారితో కూడా మరి మనం క్రైస్తవులము, విశ్వాసులు అయినప్పుడు, దేవుని బిడ్డలు అయినప్పుడు, దేవుని బిడ్డలు అని చెప్పుకుంటున్నప్పుడు ఈ సహోదర ప్రేమ అనేటువంటిది, ఆ సహోదర ప్రేమలో ఉన్నటువంటి ఆ ఎఫెక్షన్ అనేటువంటిది మన ఇంటి వారితో ఎలా ఉన్నామో పొరుగు వారితో కూడా, బయటి వారితో కూడా అలాంటి బ్రదర్ అండ్ ఎఫెక్షన్ అనేటువంటిది కలిగి ఉండాలనేటువంటిది ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. 2వ తలంపు ఏంటంటే సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి అంటున్నాడు. సహోదర ప్రేమ అనేటువంటిది నీకుంటే ఆ సహోదర ప్రేమలో దయ అనేటువంటిది నీవు అమర్చుకోవాలి. అంటే ఇతరుల మీద ఆ కైండ్నెస్ అనేటువంటిది, ఇతరుల ఎడల, ఇతరులు చూసినప్పుడు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే సహోదర ప్రేమ ఉండిద్ది. సహోదర ప్రేమ అనేది మనలో ఉంటే ఇతరుల ఎడల మనం దయ చూపిస్తూ ఉంటాం. ఫ్రెండ్స్ మీద దయ చూపిస్తాం, రిలేషన్స్ మీద, రిలేటివ్స్ మీద, మరి ఇరుగు పొరుగు వారిటువంటి నైబర్స్ మీద మనం దయ చూపించేటువంటి వారుగా. అయ్యో, దయ అంటే పేద స్థితిలో ఉన్నటువంటి వారు, అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి వారు, ఆపదలో ఉన్నటువంటి వారిని చూసినప్పుడు మనం ఖచ్చితంగా దయ చూపిస్తూ ఉంటాం. వారి మీద జాలి చూపించేటువంటి వారుగా ఉండగలుగుతాం. ఉదయకాల సమయంలో దేవుడు ఈ లక్షణాలు మనలో ఉండాలని చెప్పేసి, ఇవి కలిగినటువంటి ఆత్మీయ స్థితిని మనం కలిగి ఉండాలని చెప్పేసి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అటు రీతిగా ఆయన యందు భయభక్తులు కలిగి, సహోదర ప్రేమ కలిగి, దయ అమర్చుకున్నటువంటి ఆత్మీయ స్థితిలో దేవుడు మనందరిని కూడా స్థిరపరిచి బలపరచునుగాక. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు బాబు జోయల్ ఆనంద్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 65వ సంకీర్తన 11వ వచనం సెలవిచ్చినట్లుగానే సంవత్సరమును దయాకిరీటానికి ధరింపజేసి నీ జాడల సారం వెదజల్లుని జ్ఞాపకం చేసినట్లుగా జోయల్కు దేవుడు ఇలాంటి దయాకిరీటాలు ఇంకనేకం అనుగ్రహిస్తూ విద్యలో, బుద్ధిలో, దేవుని దయలో, మనుషుల దయలో జోయల్ను దేవుడు ఉన్నతంగా దీవించునుగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగల నాయన, జీవగల మా రక్షక, మీకు వందనాలు. ఈ ఉదయం నాయన దివ్యమైనటువంటి మీ ఆధ్యాత్మికమైనటువంటి హెచ్చరికలు మాకు మీరు జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మేము భక్తి కలిగినటువంటి వారు మనం చెప్పుకుంటున్నప్పుడు నా ప్రభా, మా భక్తిలో ఏ లక్షణాలు మేము కలిగి ఉండాలనేటువంటిది
ఏ గుణగణాల స్వభావం కలిగి ఉండాలనేటువంటిది మాకు మీరు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. అయ్యా, మేము సహోదర ప్రేమ మేము కలిగి ఉంటున్నామో లేదనేటువంటిది నా ప్రభువా, సహోదర ప్రేమలో దయను అమర్చుకుంటున్నామో లేదా నా తండ్రి. దేవా, మా చుట్టూ ఉన్నటువంటి వారి మీద దయ చూపించేటువంటి మనసు, దయగలిగినటువంటి మాటలు, దయగలిగినటువంటి క్రియలు కలిగినటువంటి జీవితం మేము కలిగి ఉంటున్నామో లేదనేటువంటిది మీ వాక్యం చేత మాకు హెచ్చరిక చేసిన విధానం బట్టి మీకు వందనాలు. వినటువంటి వాక్యాన్ని మా అందరి హృదయాల్లో స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయండి. ఇది నాయన బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతల్లో నా ప్రభు మీరు వెన్నంటుండండి. దైనందినటువంటి జీవితంలో వీటిని అనుసరించేటువంటి వారిగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఇదేనో ప్రభు జన్మదినం జరుపుకున్నటువంటి బాబు జోయల్ ఆనందను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. జోయల్కి ఇచ్చినటువంటి దయాకిరీటం ప్రభు, ఇలాంటివి ఇంకా అనేక దయాకిరీటాలు పొందుకుని ప్రభు అయ్యా మీ కృపలో బిడ్డ వర్ధిల్లుటకు సహాయం చేయండి. వారి తల్లిదండ్రులు ప్రభు డాక్టర్ రాజీవ్ గారిని, డాక్టర్ టీనా గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చిన్న కుటుంబాన్ని మీరు దీవించండి. వారికి ఇచ్చిన 3 బిడ్డలు మీరు ఆస్వాదించి నా ప్రభు, వారి వృత్తుల్లో వారికి మీరు తోడుగా ఉండి నా ప్రభు అయ్యా, వారు నా తండ్రి మీకు మహిమకరమైనటువంటి రీతిలో దేవ వారు జీవించుటకు వారి కుటుంబాన్ని నా ప్రభు, వారి బిడ్డలను మీరు ఆస్వాదించి అభివృద్ధి పరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.